అమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఒకసారి కనుక్కుందాం. ఏంటి ఏంటి కనుక్కునేది? నువ్వు కామ్గా ఉండు చిన్నా. ఎందుకు అలా చేశావు? ఆ రోజు పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడే తన జీవితం నాశనం అయిపోయింది. ఈరోజు మంచి సంబంధం దొరికింది అనుకుంటే వాళ్ళకి నువ్వు జరిగిపోయినవి చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగా నాకేం తెలియదు మేడం. నేనెవ్వరికీ ఏం చెప్పలే. నువ్వు చెప్పకపోతే మరి అబ్బాయి మేమిక్కడ ఇంతమంది ఉండగా నీ పేరే ఎందుకు చెప్పాడు? సత్య గురించి చెప్పాల్సిన అవసరం నాకేంది మేడం? మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకే పాపం తెలియదు. చాలే, ఆపవే నీ నాటకాలు. ఆ రోజు నా అల్లుణ్ణి మధ్యలో వచ్చి ఎగేసుకుపోయావు. ఈరోజు నా కూతురు పెళ్లి చూపులు చెడగొట్టేశావు. మీకెట్లా చెప్పాలి? నిజంగా నేను ఎవ్వరికి ఏం చెప్పలే. ఎలా నమ్మాలి నీ మాటలు? అప్పటిదాకా మాతో ఉండి చివరి నిమిషంలో నా అల్లుణ్ణి నీ కొంగును కట్టేసుకున్నావు. ఆ రోజు జరిగింది వేరు. నా భర్త, నా ప్రాణం, నా జీవితం ఏన్ని నాకు దూరం చేయాలని చూస్తే నా ప్రేమతో ఏన్ని దక్కించుకున్నా. నా భర్త నాకు దొరికినాక ఇంకా మీ అమ్మాయి పెళ్ళి ఆపాల్సిన అవసరం నాకేముంది? అతనంత క్లియర్గా నువ్వే చెప్పావు అని గట్టిగా చెప్తున్నాడు కదా. అమ్మ, ఒక్క నిమిషం ఉండమ్మా. శ్రీవల్లికి అలాంటి అవసరం లేదు. నేను ఆ అబ్బాయితో మాట్లాడతాను, నిజమేంటో తెలుసుకుంటాను. మావయ్య, ఆ అబ్బాయికి ఫోన్ చేసి ఇవ్వండి. హలో, నేను సామ్రాట్ని. నిజం చెప్పండి, మీకు శ్రీవల్లి అలా చెప్పిందా, లేక ఇంకెవరైనా అలా చెప్పమని చెప్పారు? ఎవరో చెప్తే చెప్పాల్సిన అవసరం నాకేముందండి? ఆవిడే చెప్పారు. అయినా మీరు నన్ను ఇలా అనుమానించి అవమానించడం ఏం బాలేదు. ఉంటాను. ఎందుకు బావా? నీ భార్య నిజాయితీ పరురాలు, ఏ తప్పు చేయలేదని చెప్పడానికి నన్ను బాధ పెట్టాలా? నీ భార్య వల్ల నేనేమైపోయినా నీకు పర్వాలేదా? చెప్పు చిన్నా, తన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఆ రోజు నీ భార్య చేసిన పనికే తన ప్రాణాలు పోయి ఉంటాయి. ఇంకా ఎందుకు బ్రతుకుందని ఇలాంటి పని చేసిందా? అమ్మా, శ్రీవల్లి గురించి నాకంటే నీకే బాగా తెలుసు. తనిలాంటి పని చేస్తుందని నువ్వెలా నమ్ముతున్నావమ్మా?
కొన్ని చూశాక కొన్ని నమ్మాల్సి వస్తుంది. అప్పుడు కూడా శ్రీవల్లి తప్పు చేయలేదమ్మా. నిజం చెప్తే నువ్వేమంటావో, చాలా ఏళ్ల తర్వాత కలిసిన మనం ఏమైపోతామో అని నిజం చెప్పలేకపోయింది తప్ప అందులో తన స్వార్థం ఏమీ లేదు. వద్దు చిన్న, వద్దు. నీ భార్యను వెనకేసుకురావద్దు. నా తమ్ముడికి నేనిచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఆ అమ్మవారి దయతో నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చావు. నా మాట నిలబెడుతున్నావని ఆనందపడ్డాను. ఆ మాట నిలబడకుండా నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలా చేసింది. నేను బాగుపడ్డం తనకి ఇష్టం లేదత్తా. అందుకే నా మీద పగబట్టినట్టు ఇలా చేస్తుంది. తనొక ఆడపిల్ల. నీ జీవితం నాశనం చేయాలని ఎందుకు అనుకుంటుందమ్మా? ప్లీజ్ వద్దండి. తనని సమర్థించింది చాలు. చిన్న, నీ ఎదురుగానే నీ భార్యకి చెప్తున్నాను, ఇలాంటి పనులు ఇంతటితో ఆపేయమని చెప్పు. మరొక్కసారి ఇలాంటిది జరిగిందా, ఈ ఇంట్లో తనన్నా ఉండాలి, మేమన్నా ఉండాలి. ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పు. శ్రీవల్లి, శ్రీవల్లి, ఆ అబ్బాయి చెప్పింది నిజమని నమ్మకమేముంది? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటో మీరు చెప్పండి. సత్య, ఈ సంబంధం చెడిపోతే చెడిపోయింది. నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు బాధపడకు. Yes. ఏంటి శ్రీవల్లి? ఏంటండి ఇది? చెయ్యని తప్పుకి మాటలు పడాల్సి వస్తుంది. సత్య పెళ్లి చెడగొట్టనీకి నేనెందుకు అట్లా చెప్తాను?
నువ్వు చెప్పావని నేను నమ్మలేదు కదా. మీరు నమ్మలేదు, కానీ మేడం గారు నమ్మిరు కదా. అమ్మ కూడా నమ్మలేదు. నమ్మే పరిస్థితులు వచ్చాయి. అసలు ఆ పెళ్లి కొడుకెవరో ఇంటికొచ్చేదాకా నాకు తెలియదండి. అసలు నేనెతనికి ఎందుకు చెప్తాను? ఎవరని చెప్తాను? లేదు శ్రీవల్లి, ఎవరో కావాలని ఇది చేశారు. అది ఎవరనేది అర్థం కావట్లేదు. ఎవళ్ళు చేసినా మేడం దృష్టిలో అయితే నేను చెట్టుదాన్నైతే అయినా కదా. శ్రీవల్లి, ఒకవేళ అత్తయ్య ఏమన్నా చేసుంటుందా? తెలియకుండా అనుమానించడం కూడా కరెక్ట్ కాదేమో. సరే, ఆ విషయం వదిలే. ఒక 2 డేస్లో అన్నీ సెట్ అవుతాయి, కానీ సరదాగా అలా బయటికి వెళ్ళొద్దామా? ఇప్పుడా? నాకు బయటికి వచ్చే మూడ్ లేదండి. పర్లేదు, ఇక్కడ కూర్చొని ఏం చేస్తావు? ఇలా బాధపడుతూ ఉంటావా? అలా వాక్ చేస్తూ వెళ్దాం. పద పద. పర్లేదు సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వండి.
ఏంటి అంత నమ్మకం? మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని మోసం చేయరు సార్, అది నా నమ్మకం. నా ఇష్టం ఎంతో ఇష్టంగా పానీపూరి తినింది. అలాంటప్పుడు డబ్బులు ఇవ్వకుండా నేను వెళ్ళలేను. ఇది ఉంచుకో. ఏమండి, ఆ వాచ్ అంటే మీకు మస్తు ఇష్టం కదా? నాకిష్టమైన నువ్వు ఇష్టంగా పానీపూరి తిన్నావు. నీ ఇష్టం ముందు నా ఇష్టం ఎంత చెప్పు? తమ్ముడు, ఈ వాచ్ తీసుకో. సార్ ఉండనివ్వండి, డబ్బులు నెక్స్ట్ టైం తీసుకుంటాను. పర్లేదు తమ్ముడు, తీసుకో. నీ పానీపూరి నా శ్రీవల్లి మనసులో బాధని తీసేసింది. తన సంతోషానికి నేనేమిచ్చిన సరే అక్క. అత్తయ్య ఫోన్ చేస్తుందేంటి? ఏమై ఉంటుంది? హలో అత్తయ్య. ఏంటి ఇంట్లో ఎవరి ఫోన్ పనిచేయడం లేదు? అవునా, సిగ్నల్ ప్రాబ్లం ఉందేమో అత్తయ్య. సరే, మన ఊరు నుంచి అమ్మవారి నగల కోసం పూజారి గారు, ఈవో గారు వస్తున్నారు. నేనిక్కడ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. వాళ్ళు రాగానే నా టేబుల్ దగ్గర లాకర్ కీస్ ఉంటాయి. అమ్మవారి నగలు తీసి వాళ్ళకిచ్చేసాయి. అయ్యో, అమ్మవారి నగలు నేనివ్వకూడదు అత్తయ్య. సరే, ఇంట్లో మీ అమ్మ లేదా? అమ్మేదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది. మరి వాళ్ళొచ్చేసరికి నగలెవరిస్తారు? ఇంట్లో తనుందత్తయ్య. సరే, అమ్మవారి నగల విషయంలో పట్టింపులెందుకు? తనతో చెప్పు, పూజారి వాళ్ళు రాగానే నగలు తీసివ్వమని. అలాగే అత్తయ్య. బాయ్. అత్తయ్య ఫోన్ చేశారు. లాకర్లో నగలు పెట్టే ఉందంట. అమ్మవారి నగలు కదా, నేను ముట్టుకోకూడదు. ఆ లాకర్కి సత్తయ్య టేబుల్ దగ్గరున్నాయంట. ఊరి నుంచి పూజారి గారు, ఈవో గారు రాగానే అమ్మవారి నగలు పెట్టి తీసి వాళ్ళకివ్వమని చెప్పింది. అట్నే ఇస్తలే. అవును, అమ్మవారి నగలంటే శ్రీవల్లిని అత్తయ్య దగ్గర ఇరికించడానికి ఇదో మంచి అవకాశం కదా. అరే, సూపర్ ఐడియా. ఈ దెబ్బతో శ్రీవల్లి అవుట్. రే, అర్జెంటుగా ఓ ఇద్దరిని ఏర్పాటు చేసుకుని ఓకేనా? అర్థమైంది కదా? ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? ఇంట్లో పనిచేస్తున్నా. అదేంటి, ఆఫీస్కి రావాలని లేదా? మేడం గారికి నేను ఇంట్లో కనిపిస్తానే నచ్చుతలే. అసంటిది ఆఫీస్కి వచ్చి ఎదురు పడితే మంచిగా ఉంటుందా? అమ్మకి నచ్చట్లేదని ఆఫీస్కి రాలేదా? అవునండి. మేడం నన్ను చూసి ఇబ్బందిగా తలదిప్పుకుంటుంటే నాకు మస్తు బాధ అవుతుంది. అలా నువ్వు అమ్మకి దూరంగా ఉంటే ఆ దూరం ఇంకా అలాగే పెరిగిపోతుంది. అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఇలా అమ్మకి ఎదురు పడితే ఏమనుకుంటుందో అని దూరంగా ఉంటే ఆ ఇష్టం ఇంకా తగ్గిపోతుంది. అట్లని ఎదురుపడి బాధ పెట్టమంటారా? సరే, అమ్మని బాధ పెట్టకూడదని ఆఫీస్కి రాకుండా నన్ను బాధ పెడతావా? అయ్యో, అట్లేం లేదండి.
ఎందుకు అటువంటి మాటలు మాట్లాడి మీరు నన్ను బాధ పెడతారు? చచ్చా, నిన్ను బాధ పెట్టాలని కాదు. సరే, ఈవినింగ్ ఎర్లీగా వస్తాను. ఇద్దరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం. అట్నే ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళా చేస్తా. నమస్కారం అమ్మా. నమస్తే. మేము సీతారాంపురం నుంచి వస్తున్నామమ్మా. ఇదిగోండి స్వామివారి ప్రసాదం.